మకావు కామెడీ ఫెస్టివల్ 2025లో మాస్టర్ హ్యూమర్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆమీర్ ఖాన్. బాలీవుడ్ ఐకాన్ అయినటువంటి ఆమీర్ ఖాన్ చైనాలో జరిగిన మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్ 2025 కొరకు మాస్టర్ హ్యూమర్ అవార్డుతో సత్కరించబడ్డాడు. చైనాలో అంకుల్ మీగా పిలువబడే ఆమీరు 3 ఇడియట్స్, పీకే మరియు దంగల్ వంటి అతని చిత్రాలు ఆ దేశంలో భారీ విజయాన్ని సాధించడంతో అపారమైన ప్రజాదరణ పొందాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశం ఏది? సూడాన్. సూడాన్ దేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. సూడాన్ దేశం సాయుధ దళాలు మరియు రాపిడ్ సపోర్ట్ దళాల మధ్య కొనసాగుతున్నటువంటి సంఘర్షణ, విస్తృతమైన స్థానభ్రంశం, కరువు మరియు తీవ్రమైన పోషకాహార లోపంతో గణనీయమైన పెరుగుదలకు దారితీసింది. దీని ఫలితంగా ఐక్యరాజ్య సమితి దీనిని ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మానవతా సంక్షోభంగా ప్రకటించింది. ఏ రాష్ట్రానికి చెందిన వెర్కా బ్రాండ్ ఇటీవల తన మస్కట్ అయిన వీరాను ప్రారంభించింది? పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం. వ్యూహాత్మక బ్రాండింగ్ చర్యలో భాగంగా భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్ర పాడి పరిశ్రమ సహకార సంస్థల్లో ఒకటైన మిల్క్ ఫెడ్ పంజాబు దాని ప్రధాన పాల బ్రాండు వెర్కా కోసం వీరా అనే కొత్త మస్కట్ను ఆవిష్కరించింది. ఈ ఇనిషియేటివ్ భారతదేశం అంతటా మరియు వెలుపల వెర్కా గుర్తింపు మరియు అమ్మకాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అమూల్, గర్ల వంటి ఐకానిక్ మస్కట్ల శాశ్వత విజయాన్ని ప్రతిబింబిస్తుంది. 2025 వర్చువల్ దళిత సాహిత్య పురస్కారంతో ఎవరిని సత్కరించారు? పి. శివకామి. ఏప్రిల్ 13, 2025న ప్రముఖ రచయిత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మరియు సామాజిక కార్యకర్త అయిన పి. శివకామి చెన్నైలో పార్ రంజిత్ స్థాపించిన నీలం కల్చరల్ సెంటర్ నుండి వర్చువల్ దళిత సాహిత్య అవార్డును ₹1,00,000 బహుమతితో పాటు అందుకున్నారు. అంతర్గ్రహ ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి బ్రిటిష్ స్టార్టప్ కంపెనీ అయిన పల్సర్ ఫ్యూజన్ అభివృద్ధి చేసిన న్యూక్లియర్ ఫ్యూజన్ శక్తితో పనిచేసేటటువంటి రాకెట్ పేరు ఏమిటి? సన్బర్డ్. సన్బర్డ్ అనేది బ్రిటిష్ స్టార్టప్ అయిన పల్సర్ ఫ్యూజన్ అభివృద్ధి చేసిన న్యూక్లియర్ ఫ్యూజన్ శక్తితో పనిచేసే రాకెట్. ఇది అంతర్గ్రహ ప్రయాణాన్ని చాలా వేగవంతమైన వేగంతో మార్చడానికి రూపొందించబడింది. ఇది గంటకు 8,05,000 కిలోమీటర్ వరకు చేరుకోగలదు. ఇది ప్రస్తుత వేగవంతమైన వస్తువైన నాసా యొక్క పార్కర్ సోలార్ ప్రోబును అధిగమించింది. ఇది గంటకు 6,92,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో సన్బర్డ్ అంగారక గ్రహానికి ప్రయాణాన్ని సమయాన్ని దాదాపు సగానికి తగ్గించి కేవలం 4 సంవత్సరాల్లో ప్లూటోకు చేరుకోగలదు. అధునాతన రోబోటిక్ సర్జరీ యంత్రమైన మాడీ జార్విస్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? అస్సాం రాష్ట్రంలో. మేడ్ ఇన్ ఇండియా రోబోటిక్ సర్జరీ సిస్టమ్ మాడీ జార్విస్ను ప్రారంభించడంతో దేశం వైద్య సాంకేతిక పరిజ్ఞానంలో ఒక పెద్ద అడుగు ముందుకు వేయనుంది. ఈ సర్జికల్ యంత్రాన్ని అస్సాంలోని గౌహతిలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆవిష్కరిస్తున్నారు. దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఈ రోబోటు సంక్లిష్ట శస్త్రచికిత్సలను నిర్వహించే విధానంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని భావిస్తున్నారు. వైద్యులు ఎక్కువ ఖచ్చితత్వం మరియు సామర్థ్యంతో క్లిష్టమైన వైద్య విధానాలను నిర్వహించడంలో సహాయపడటానికి ఇది రూపొందించబడింది. ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనగా యూజీసీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? వినీత్ జోషి.
ప్రస్తుత ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అయిన వినీత్ జోషికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్పర్సన్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రొఫెసర్ మావిడాల జగదీష్ కుమార్ పదవి విరమణ తర్వాత విద్యా మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. పూర్తి సమయం నియామకం నిర్ధారించబడే వరకు లేదా తదుపరి నోటీస్ వచ్చే వరకు జోషి ఈ పాత్రలో కొనసాగుతారు. 2025 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ఆస్కార్ పియాస్త్రీ. ఇతను ఆస్ట్రేలియా ఫార్ములా 1 డ్రైవర్. మెక్లారెన్కు చెందిన ఆస్కార్ పియాస్త్రీ 2025 బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్లో విజయం సాధించి ఈ సీజన్లో తన రెండవ విజయాన్ని సాధించాడు. ఈ రేసులో జార్జ్ రస్సెల్ రెండవ స్థానంలో నిలిచాడు. లాండో నోరిస్ మూడవ స్థానంలో నిలిచాడు. చార్లెస్ లెక్లర్క్ నాలుగవ స్థానంలో మరియు లూయిస్ హ్యామిల్టన్ ఐదవ స్థానంలో ముఖ్యమైన ప్రదర్శనలు ఇవ్వగా మాక్స్ వెర్స్టాపెన్ ఆరవ స్థానానికి పడిపోయాడు. ఆటోమోటివ్ ఇండస్ట్రీ గ్లోబల్ వాల్యూ చైన్స్లో భారతదేశం భాగస్వామ్యాన్ని శక్తివంతం చేయడం అనే అంశంపై ఏ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్స్ అనే శీర్షికతో ఒక నివేదికను విడుదల చేసింది. ఇది భారతదేశ ఆటోమోటివ్ బలాలు మరియు ప్రపంచ నాయకత్వానికి రోడ్ మ్యాప్ను హైలైట్ చేస్తుంది. భారతదేశం ఏటా 4 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా చైనా, అమెరికా, జపాన్ తర్వాత 4వ అతిపెద్ద వాహన ఉత్పత్తి దేశం. ఇటీవల మోంటే కార్లో మాస్టర్స్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ టెన్నిస్ ఆటగాడు. కార్లోస్ అల్కరాజు ఫైనల్లో లోరెంజో ముసెట్టిని, ఇతను ఇటలీ దేశస్థుడు, 3-6, 6-1, 4-0 తేడాతో ఓడించి తన మొదటి మోంటే కార్లో మాస్టర్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఇది అల్కరాజు యొక్క 6వ ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ మరియు 2024లో ఇండియన్ వెల్స్ గెలిచిన తర్వాత 2025లో అతని మొదటి టైటిల్. రియల్ టైమ్ లూప్ మెడిటేటెడ్ ఐసోథర్మల్ యాంప్లిఫికేషన్ అనగా ఆర్టీ ల్యాంపు అస్సే పరీక్షను ఏ వ్యాధిని ముందస్తుగా గుర్తించడానికి ఉపయోగిస్తారు? క్షయ అనగా టీబీ. తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు రియల్ టైమ్ లూప్ మెడిటేటెడ్ ఐసోథర్మల్ యాంప్లిఫికేషన్స్ అస్సే అని పిలువబడే క్షయవ్యాధి కోసం కొత్త రియల్ టైం పరీక్షను అభివృద్ధి చేశారు. ఇది ప్రారంభ టీబీ నిర్ధారణకు సహాయపడుతుంది. మడగాస్కర్లో ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం ఏ జాతిని హంటా వైరస్ యొక్క ప్రత్యేక వాహనంగా గుర్తించారు? నల్ల ఎలుక, బ్లాక్ ర్యాట్. మడగాస్కర్లో జరిగిన ఒక అధ్యయనంలో గ్రామీణ ప్రాంతాల్లోని నల్ల ఎలుకల ద్వారా మాత్రమే హంటా వైరస్ వ్యాపిస్తుందని, వీటిని రాటస్ అని కూడా పిలుస్తారు. హంటా వైరస్ అనేది సోకిన ఎలుకల ద్వారా వ్యాపించే అరుదైన కానీ ప్రాణాంతక వైరస్సు. ఇది ఎలుకల మూత్రం, మలం లేదా లాలాజలంతో సంపర్కం ద్వారా, ప్రధానంగా గాలి కణాలు లేదా ప్రత్యక్ష సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. మానవు నుంచి మానవునికి వ్యాప్తి చెందడం చాలా అరుదు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 2024 సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగత రేటు ఎంత? 4.2%. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగత రేటు 4.3% నుండి 4.2%కి స్వల్పంగా తగ్గింది. ఇది ఉద్యోగ లభ్యతలో స్వల్ప మెరుగుదలను చూపుతుంది. జనవరి నుండి డిసెంబర్ 2024 వరకు జరిగిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వార్షిక నివేదిక ప్రకారం పట్టణ ప్రాంతాల్లో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 50.3% నుండి 51%కి పైగా పెరిగింది. జనాభాలో
శ్రామిక ప్రజల శాతాన్ని కొలిచే శ్రామిక జనాభా నిష్పత్తి అనగా WPR, వర్కర్ పాపులేషన్ రేషియో కూడా మెరుగుపడింది. పట్టణ ప్రాంతాల్లో మొత్తం ఈ WPR 47% నుండి 47.6%కి పెరిగింది. ఇది మెరుగైన ఉపాధిని సూచిస్తుంది. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఒడిస్సా. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ దిశగా ఒడిస్సా ఏకీకృత ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రారంభించింది. కటక్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈ పథకాన్ని ఆవిష్కరించారు. ఐపీఎల్ చరిత్రలో ఒక భారతీయుడి తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు ఎవరిది? అభిషేక్ శర్మ. సన్ రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాట్స్మెన్ అయిన అభిషేక్ శర్మ ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారతీయుడిగా కొత్త రికార్డును నెలకొల్పాడు. పంజాబ్ కింగ్స్పై కేవలం 55 బంతుల్లోనే 141 పరుగులు చేసి గతంలో కేఎల్ రాహుల్ సాధించినటువంటి 132 పరుగుల రికార్డును అధిగమించాడు. ఐపీఎల్లో 1000 బౌండరీలు కొట్టిన తొలి క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఐపీఎల్లో 1000 బౌండరీలు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన 24వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు ఈ మైలురాయిని సాధించాడు.